అంతకంటే వేరేది ఏం లేదనేది స్పష్టం. అది రైట్. ఇకపోతే కరేడు రైతులు ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో భూములు ఇచ్చింది ఆయన అనుకోండి సార్, అక్కడ ఇవ్వలేదు భూములు. ఇక్కడ ఏంటంటే ఇండోసోల్ అనేటటువంటి ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినటువంటి ప్రాజెక్ట్. దానికి ఏదైతే చేవూరు రేవూరు అనేటటువంటి 2 మండలాల్లో 5,148 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్ ఆల్రెడీ సేకరించి, అంటే రైతులకు ఉపయోగపడినటువంటి భూమి ఏదైతే ఎక్కడా వివాదాస్పదం లేనటువంటి భూమిని ఆ 2 మండలాల్లో 5,148 ఎకరాలు ఇండోసోల్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించింది. అది రామాయపట్నం పోర్టుకి దగ్గరలో ఉంటాయి. సో ఆ భూముల్ని కేటాయించి ఆల్రెడీ 500 కోట్లు ఇండోసోల్ వాళ్ళు ప్రభుత్వానికి కట్టారు, ఈ భూసేకరణ కానీ ఇటానికి సంబంధించి. సో ఆ ప్రభుత్వానికి వాళ్ళు ఆల్రెడీ చెల్లించారు ఆ సమయంలోనే. కానీ ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 మండలాల్లో తీసుకున్నటువంటి భూముల్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే ప్రభుత్వం మ్యారిటైమ్ బోర్డు అని ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ కలిపి సేకరించి తీసుకున్నటువంటి ఆ భూముల్ని పక్కన పెట్టేసి అత్యంత వివాదాస్పదంగా అత్యంత విలువైనటువంటి పంటలు పండేటటువంటి 3 పంటలు పండేటటువంటి మీకు తెలుసు ఉలవపాడు అంటే మీకు ఐడియా ఉంటుంది, బంగినపల్లి ఇవన్నీ ఐడియా ఉంటుంది. అక్కడ ఆ ఉలవపాడు మండలంలోని కరేడు, రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొట్టనగుంట ఈ గ్రామాల్లో ఇప్పుడు గ్రామాలే ఖాళీ చేయాల్సిన పరిస్థితి. మొత్తం ఇల్లు వాకిళ్ళు మొత్తం ఖాళీ చేసి ఆ దాంట్లో ఆ 4 గ్రామాల్లో 2 గ్రామాలు గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఈ కరేడు కాకుండా మిగిలిన 3 గ్రామాల్లో రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొట్టనగుంట ఇక్కడ 8,455 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్గా గ్రామ సభలు పెట్టేశారు. ఎప్పుడు పెట్టాలి? అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే, అంటే 100కి 80% యాక్సెప్ట్ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ ఈ భూములను ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసేసి మేము ఇక్కడ తీసేసుకుంటున్నాం, మీరు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ప్రాజెక్ట్ రావటాన్ని ఎవరు వ్యతిరేకించట్లా, ఇండోసోల్ కాదు ఇలాంటి ప్రాజెక్టులు రావాలి, కానీ వాటికి భూములు ఇచ్చే దగ్గర ఇప్పుడు మీకు రాజధానికి సంబంధించి కట్టాలి, ఎవరు కాదంటలా. కానీ ఇప్పుడు ఇంకో 45,000 ఎకరాలు అంటే అక్కడ రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు మీరు, అందుకని టెంపరీగా ఆపినట్టున్నారు. ఏదైతే పెదపరిమి గ్రామాలండి, ఇలా 3 పంటలు పండేటటువంటి భూములను ఇక్కడ రాజధాని 1,00,000 ఎకరాలు అంటారు, అక్కడ ఇండోసోల్కేమో 8,000 ఎకరాలు అంటారు. ఈ పంటలు పండే భూములు కాక వేరే భూములు ఆల్రెడీ వేరే భూములకి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, దానికి ఓకే చేశారు, అంతా భూసేకరణ అయిపోయింది. అయిపోయినా మళ్ళీ ఆ భూములను కాదని కొత్తగా ఇక్కడ ఈ కరేడు ప్రాంతంలో భూములు ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి? సో మొన్నటిదాకా ఇండోసోల్ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే వాళ్ళదే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏదైతే ఇండోసోల్ ఒకళ్ళదే, ఆయన కడప జిల్లాకు సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి. సో విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ప్రచారం చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయితే 40 కోట్లు తెలుగుదేశానికి ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు ఇస్తాడు? అది చెప్పాలి. వ్యాపారవేత్తలు అన్నప్పుడు మరి అలా లేనప్పుడు దుష్ప్రచారం చేసినప్పుడు దాన్ని వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి కదా. మేము ఎట్లానే రాజకీయంగా దుష్ప్రచారం చేస్తామండి వాడుకోవడానికని. సో ఇది తప్పు. ఎందుకంటే కరేడు లాంటి ప్రాంతంలో అలాంటి విలువైనటువంటి భూముల్ని, రైతులకు పంటలు పండించేటటువంటి భూములను తీసుకొని ప్రాజెక్టులు పెడతామంటే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ ఇండోసోల్కి సంబంధించి చేవూరు రేవూరు ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ 5,000 ఎకరాలు కేటాయించారు. మహా అయితే ఇంకా మీరు కేటాయించాలనుకుంటే అక్కడ ఏదైనా భూములు అంటే పంటలు పండనటువంటి భూములు ఏదంటే ప్రజలకు ఇబ్బంది ఎటువంటి వివాదాలు లేకున్నటువంటి భూములు కేటాయిస్తే దాన్ని ఎవరు కూడా దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. బ్రహ్మనాయుడు మాట్లాడదాం సార్. మనతోటి మెరుపుల మహేష్ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా సీనియర్ అడ్వకేటు, నగరి నియోజకవర్గం